అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. నా పేరు లేలిధర్రావు కోల. ఏఎల్సిసి చలనచిత్ర దర్శకుడిని. ఏఎల్సిసి సినిమాలో జేపీ నవీన్, శ్రావణి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చాలా ముఖ్య ఉద్దేశంతో మంచి సందేశాత్మకంగా చిత్రీకరించామండి. సో ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. ఈ సినిమా ద్వారా యువతకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాము. సో ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత చాలా న్యాచురల్గా వచ్చింది, చాలా ఎంకరేజింగ్ అనిపించింది. సో ఆ కాన్ఫిడెన్స్తోనే మేము ముందుకు వచ్చాము. సో ఈ సినిమా ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా చూడవలసిన సినిమా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క అబ్బాయి, అమ్మాయి చూడవలసిన సినిమా. సో ఈ సినిమా పాటలు ఆల్రెడీ మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయ్యాయి, అందరి మనలు పొందుతున్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 20వ తేదీన తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము. సో ఈ సినిమా ఏప్రిల్ 20వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. సో కాబట్టి ఈ సినిమా ద్వారా చాలామందిని పరిచయం చేశాము. సో ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే. సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి మంచి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ సినిమా కంప్లీట్గా తిరుపతి, తలకోన, తూపులపాలెం ఏరియాలో చిత్రీకరించామండి. సో ఈ సినిమా ప్రజెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని సంసార కార్యక్రమం జరుగుతుంది. సో ముఖ్య ఉద్దేశం అంటే ఏప్రిల్ 20వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాము. సో ఈ సినిమా చాలా న్యాచురల్గా వచ్చింది, ఒక మంచి ఉద్దేశం తీసాము. సో ప్రతి ఒక్కరికి చేరువ చేయాల్సిన ఉద్దేశంతో ఇక్కడ మీ ముందుకు వచ్చామండి. సో ఒక యువకులకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాము. ఒక అబ్బాయి యాంటీ లేడీ కమిటీగా ఎందుకు తయారు అవ్వాల్సి వచ్చిందో ఈ సినిమా ద్వారా మేము చెప్పదలుచున్నాము. సో ప్రతి ఒక్క తల్లిదండ్రి ఒక అబ్బాయి గురించి ఏ విధంగా ఆలోచిస్తారు, ఒక అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఎలా ఆలోచిస్తాడు, వాళ్ళ మధ్య విజువల్ ఎమోషనల్ రిలేషన్ ఎలా ఉంటుంది, సో ఈ సినిమా ద్వారా మేము న్యాచురల్గా చూపించాము. సో ఇది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుందండి. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగిన సంఘటనల ఆధారంగా చేశాము. ఒక ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో బ్యాచులర్ ఫేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫేజ్. సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో ఏదో ఒక రూపంలో తనను తాను చూసుకోగలుగుతారు. సో ఇది చాలా న్యాచురల్గా తీసాము, మంచి ఉద్దేశం తీసాము. సో ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి చేరువ చేయాల్సిన ఉద్దేశంతో ఇక్కడ మేము ముందుకు వచ్చాము. నా పేరు లేలిధర్రావు. ఈ సినిమా చలనచిత్ర దర్శకుడిని ప్లస్ నిర్మాతని. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జశ్వంత్ పి, డిఓపి చరణ్ తేజ ఎస్. సో కొరియోగ్రాఫర్ మన వచ్చేసి కొరియోగ్రాఫరు, కాస్ట్యూమ్స్ వచ్చేసి రూపా దప్పేపల్లి. ఓకేనా. సో ఈ సినిమాలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే. సో అఫ్కోర్స్ అందరూ అప్కమింగే. సో అందుకోసమే మీ యొక్క ఆశీర్వాదం కావాలనేసి ఈ ఫస్ట్ మూవీ ద్వారా మీరు చేసే ప్రతి ఒక్క మా ప్రయత్నము మీ ద్వారా చేరువ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టామండి. మీ అందరి ఆశీర్వాదంతో మేము ఇంకా మంచి సినిమాలు తీయాలని ఇక్కడ వచ్చామండి. నేను నెల్లూరులో ఇంటర్మీడియట్ చదివాను. ఓకేనా. మాది వచ్చేసి తిరుపతి, ప్రజెంట్ వీఆర్ స్టేయింగ్ అట్ తిరుపతి సార్. ఈ చిత్రం మా మొదటి చిత్రం అండి. సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. సో చాలా మంచి ఉద్దేశంతో తీసాము, మంచి మనసుతో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామండి. సో ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియేటర్లో రిలీజ్ కాబోతుంది. సో ప్లీజ్. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మా ధన్యవాదములు. ఇది మా తొలి చిత్రం. దర్శకుడు కె లేలిధర్రావు గారు ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క బ్యాచులర్ లైఫ్లో ఎలా ఉంటుంది, తను చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఫేస్ చేశారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు. ముఖ్యంగా ప్రతి యువత చూడవలసిన చిత్రం ఈ చిత్రము ఏఎల్సిసి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎంతో ఇష్టపూర్వకంగా చూడాల్సిన చిత్రము ఈ ఏఎల్సిసి అండి. మా యొక్క నూతన ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము.
నా పేరు కుమారస్వామి ఇనమని మెల్లూరి. మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా వచ్చి ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి యూత్కి ప్రతి ఒక్కరూ చూడాల్సిందిగా ఈ సినిమా దగ్గరుండిగా చూడాల్సిందే అనుకుంటున్నాం. మా డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి ఫస్ట్ మూవీ ఇంకా హిట్ అవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరూ ఇలాంటివి తీయాలి చేయాలనిగా మేము ముందుగా అనుకొని చేస్తున్నాము. ఇలాంటివి ఇంకా చాలా తీయాలని మా డైరెక్టర్ గారు ఇంకా ముందుకు ఎదగాలని మేము కోరుకుంటున్నాం.